హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ ఫిట్‌నెస్ స్పెషలిస్ట్ ఎల్సీ ఫార్మ్ ఫిట్‌నెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే విధంగా ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. పాల్ ఎక్మాన్. సో, ఈ పాల్ ఎక్మాన్ అనే సైంటిస్టు వన్ ఆఫ్ ది టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. చాలా ఓల్డ్ పర్సన్ ఆయన. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. ఈయన ఏరియా ఆఫ్ ఎక్స్‌పర్‌టైజ్ ఏంటంటే ఎమోషన్స్. సీ బేసిక్‌గా ఎమోషన్స్ అంటే ఏంటి? మనకు ఇవి ఏబీసీడీలు లాంటివి. సో, ఏ పర్సనాలిటీ డిజార్డర్ అన్నా మీలో ఏదన్నా ఒక పర్సనాలిటీ డిజార్డర్ తీసుకున్నా, లేకపోతే ఒక యాంగ్జైటీ డిజార్డర్ తీసుకున్నా, ఏదన్నా తీసుకోండి సైకలాజికల్‌గా. సో, దాని బేస్ వచ్చి ఎమోషన్స్‌లోనే ఉంటుందనమాట. కొంతమంది సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే 5 బేసిక్ ఎమోషన్స్ అంటారు. కొంతమంది 7 బేసిక్ ఎమోషన్స్ అంటారు. సో, ఏదన్నా ఒక మనిషి తయారయ్యాడు, ఒక మనిషి మంచిగా తయారయ్యాడు, ఒక మనిషి చెడుగా తయారయ్యాడన్నా ఈ 7 ఎమోషన్సే ఉంటాయన్నమాట. ఈ బేసిక్ ఎమోషన్స్. ఇవి కాకుండా వేరే ఎమోషన్స్ గూడా ఉన్నాయి. అవి గూడా ఇంపార్టెంట్ ఎమోషన్స్. సో, బేసిక్‌గా ఈ 7 ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ పైన రీసెర్చ్ చేసింది పాల్ ఎక్మాన్. ఈ పాల్ ఎక్మాన్ అనే ఆయన ట్విట్టర్ అకౌంట్ @పాల్ ఎక్మాన్. సో, ప్రతి ఒక్కరు ఈయనను ఫాలో కండి. సో, ఈయనను ఫాలో అవుతే మీకు ఏంటి? సో, ఈయన ఎంత గ్రేట్ అంటే మన బుద్ధిస్ట్ మాంక్ దలై లామా ఉన్నారు గదా! దలై లామా గూడా చాలా క్లోజ్ అన్నమాట ఈయనకి. ఈయన దలై లామాతో కలిసి ఒక వెబ్‌సైట్ డిజైన్ చేశారు. దాన్నేమంటారనంటే పాల్ ఎక్మాన్స్ ఎమోషనల్ అట్లాస్ అంటారనమాట. సో, బేసిక్‌గా ఈయన ఒక సైంటిస్ట్. ఈయనతో దలై లామా ఈ ఎక్మాన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్ అనే దాన్ని డెవలప్ చేయించారనమాట. సో, ఎందుకు డెవలప్ చేయించారు అంటే, సో, మీరు గన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే అంటే దలై లామా చెప్పింది. సో, మీరు గన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. మీరు శాంతంగా ఉంటారు. మీ ఫ్యామిలీ శాంతంగా, మీ స్ట్రీటు, మీ ఊరు మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం గదా! నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ఇట్లా ఒక సామెత ఉంటుంది గదా! అదే విధంగా అన్నమాట. ఫస్ట్ బేసిక్‌గా మీరు గన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయగలిగితే సో, ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. ఆ శాంతిని నెలకొల్పడానికి మనకు ఈ దలై లామా ఈ పాల్ ఎక్మాన్‌తో కలిసి ఎమోషన్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలని మనకు వెబ్‌సైట్ ఉంటుందనమాట. దాని పేరే ఎక్మెన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్. సో, ఈ ఎక్మెన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్‌ని ఈయన ఎలా డెవలప్ చేశారంటే, ప్రపంచంలో ఉన్న ఎమోషన్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్‌లు అందరిని కలిసి ఆయనకొక సర్వే పంపించారంట. సర్వే పంపిస్తే ఈయన అడిగిన క్వెషన్ ఏంటంటే, మీరేమనుకుంటున్నారు? యూనివర్సల్ ఎమోషన్స్ అంటే ప్రతి ఒక్కరిలో కామన్‌గా ఉండే కల్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కల్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ అందరిలో కామన్‌గా ఉండే ఎమోషన్స్‌నే యూనివర్సల్ ఎమోషన్స్ అంటారనమాట. వీళ్ళందరూ కలిసి 5 యూనివర్సల్ ఎమోషన్స్. సో, ఇంకా 2 యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్నాయి. కొంతమంది దాన్ని అగ్రీ చేస్తారు, చేయరు. బట్ 5 యూనివర్సల్ ఎమోషన్స్ పైన ఈ అట్లాస్ అనేది డిజైన్ చేయబడిందనమాట. ఫస్ట్ వచ్చి యాంగర్. యాంగర్ ఈస్ ద ఫస్ట్ ఎమోషన్. సో, అదే విధంగా ఫియర్. ఫియర్ అనేది సెకండ్ ఎమోషన్ అన్నమాట. అదే విధంగా డిస్గస్ట్. డిస్గస్ట్ అనేది థర్డ్ ఎమోషన్. డిస్గస్ట్ అంటే ఏంటంటే ఒకరిపైన విరక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక డిసీజ్ పర్సన్‌ని మీరు చూసారనుకోండి. మీకు ఇన్నేట్‌గా ఒక విరక్తి అనేది వస్తుందన్నమాట. దాన్ని డిస్గస్ట్ అంటామన్నమాట. అదే విధంగా సాడ్‌నెస్. సాడ్‌నెస్ అనేది కూడా ఒక ఎమోషన్. సాడ్‌నెస్ అనేది ఫోర్త్ ఎమోషన్. సాడ్‌నెస్ అంటే ఏంటంటే బాధ. బాధపడడం అనేది ఒక బేసిక్ ఎమోషన్. అదే విధంగా ఎంజాయ్‌మెంట్ అంటే ఎంజాయ్‌మెంట్ గాని, హ్యాపీనెస్ గాని, ఆనందంగా ఉండడం అనేది కూడా ఒక ఎమోషన్. సో, మనిషి ఎప్పుడు తప్పులు చేస్తాడంటే, కోపాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు, ఫియర్‌ని కంట్రోల్ చేయనప్పుడు, అదే విధంగా డిస్గస్ట్ ఒకరిపైన విరక్తిని కంట్రోల్ చేయనప్పుడు, అదే విధంగా బాధని కంట్రోల్ చేయలేనప్పుడు, ఎక్కువ హ్యాపీనెస్‌ని కంట్రోల్ చేయలేనప్పుడు మనిషి తప్పు చేస్తాడనమాట. ఈ అట్లాస్ మనకేం చేస్తుందంటే, అసలు ఫియర్ అంటే ఏంటి? యాంగర్ అంటే ఏంటి? డిస్గస్ట్ అంటే ఏంటి? సాడ్‌నెస్ అంటే ఏంటి? ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటి? ఇవి కాకుండా వేరే ఎమోషన్స్ గూడా ఉన్నాయి. ఆ ఎమోషన్స్ మీరు వెబ్‌సైట్ లోపలికెళ్లితే దొరుకుతాయన్నమాట. సో, ప్రతి ఒక్కటి ఎలా డిజైన్ చేయబడిందంటే, ఒక ఎమోషన్‌కి ఒక టైమ్ లైన్ ఉంటుందన్నమాట. ఎమోషన్ టైమ్ లైన్ అంటే ఏంటి? సో, ఎమోషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎమోషన్ స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటి? ఎమోషన్స్ అనేవి ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతాయి? ఎమోషన్స్ వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడనేది టైమ్ లైన్ అన్నమాట. ఒకటి ఎందుకొస్తుంది? ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుంది? వచ్చిన తర్వాత ఏం జేయాలి? ఇది ఒక టైమ్ లైన్ అన్నమాట. సో, ఈ టైమ్ లైన్ గురించి మీకు యాంగర్ గురించి, ఫియర్ గురించి, అన్నిటి గురించి దీంట్లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. మనం ఏదన్నా ఒక ఎమోషన్ సెలెక్ట్ జేసుకున్నప్పుడు ఇదేంటి డిస్‌గస్ట్ టైమ్ లైన్ అన్నమాట. డిస్‌గస్ట్‌ని సెలెక్ట్ జేసుకున్నప్పుడు సో, డిస్‌గస్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఒక మనిషి ఎక్స్‌పీరియన్స్ అవుతాడనేది మీరు దీంట్లో చూడొచ్చన్నమాట. అదే విధంగా నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత రెస్పాన్స్. ఒక ఎమోషన్‌కి మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ డిస్‌గస్ట్‌కి ఎలా రెస్పాన్స్ అవుతాడనేది ఇక్కడ చూడండి. 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్. సో, ఈ రెస్పాన్సెస్ కూడా మీరు ఈ అట్లాస్‌లో చూడొచ్చు. అదే విధంగా స్ట్రాటజీస్.
ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది దలైలామా కోరుకున్న సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్‌లో ఏముంటుందంటే మీకు ఎక్సెసివ్ యాంగర్ వచ్చింది. ఏం జేయాలి? సో, ఎక్సెసివ్ సాడ్‌నెస్ వచ్చింది. దాన్ని ఎలా కంట్రోల్ జేసుకోవాలని మీకొక వీడియో గూడా ఉంటుంది. ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. వీడియో కంటే మీకేంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, ఇండివిడ్యువల్ సెక్షన్‌కెళ్ళి సో, మీకు ఏదైతే అట్లాస్ ఆఫ్ ఎమోషన్ స్ట్రాటజీస్‌లో ఉంటుందో మీకిక్కడ డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెథడ్స్ గాని మీకు కంప్లీట్‌గా ఉంటాయి. ఇవన్నీ పిక్టోరియల్ మెథడ్‌లో ఉంటాయి. మీరు ఎక్కడ పోయి ఏదన్నా రాసుకోవడము, చేయడం అవసరం లేదు. జస్ట్ మీకు యాంగర్ వచ్చినప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడండి. హ్యాపీనెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలని ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడండి. బేసిక్‌గా ఈ వెబ్‌సైట్ ఏం చెప్తుందంటే మీకు ఎమోషన్స్ ఆఫ్ అట్లాస్ అనేది సీ దలైలామా చెప్పే కాన్సెప్ట్ ఒకటే అన్నమాట. ఏదన్నా ఎమోషన్ వచ్చినప్పుడు సో, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఆ ఎమోషన్‌ని అర్థం చేసుకోవడం. ఎమోషన్‌ని అర్థం చేసుకోవడం ఏంటంటే ఇదే. ఎమోషన్ టైమ్‌లైన్ అంటే ఏంటి? సో, ఆ పర్టిక్యులర్ ఎమోషన్ అనేది ఎందుకొచ్చింది? సో, ఆ ఎమోషన్ వచ్చినప్పుడు నీలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎమోషన్? ఆ ఎమోషన్ ఇలా వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది టైమ్‌లైన్ అన్నమాట. సో, దీని గురించి అర్థం జేసుకోవాలి. అదే విధంగా ఒకసారి నీకొక ఎమోషన్ వచ్చినప్పుడు నీకు ఎలా ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎలా రెస్పాన్స్ అవుతున్నావు? రెస్పాన్స్ అవ్వడానికి స్ట్రాటజీస్. సో, ఇవన్నీ ఇచ్చేసారనుకోండి ప్రతి ఒక్క బేసిక్ ఎమోషన్‌కి మీరు ఆ ఎమోషన్ వచ్చిన వెంటనే మీకు ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చి మీకేంటంటే ఆ ఎమోషన్ అనేది ఎఫెక్ట్ లేకుండా ఎమోషనల్‌గా స్టేబుల్‌గా కావడానికి ఈ వెబ్‌సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, అంతే కాకుండా మీరు చూడండి ఈ ఎమోషన్ టైమ్‌లైన్‌లోకెళ్ళినప్పుడు సో, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందిక్కడ. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఒస్తుంది? స్ట్రాటజీస్ గాని, ఒక పీడీఎఫ్ కూడా ఉంటుంది దీని లోపల. సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందనమాట. దీనివల్ల ఏమవుతుంది ఈ పీడీఎఫ్ వల్ల అంటే, బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ అసలు ఎమోషన్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇవన్నీ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింటారు. జీవితంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్‌సైట్ ఏదన్నా ఉంది అంటే, అది ఈ వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్ డెవలప్ చేసింది పాల్ ఎక్మాన్. ప్రతిరోజు ఈయన టిప్స్ పంపిస్తుంటారనమాట. ఎమోషన్స్ మీదే కాదు. ఈయన దేనిపైన రీసెర్చ్ చేస్తారంటే లయింగ్. ఎవరన్నా మీతో అబద్ధం చెప్తున్నారా? ఈయన కూతురు గూడా ఉందనమాట. ఈయన కూతురు దేనిపైన రీసెర్చ్ చేస్తుందంటే యాంగ్జైటీ పైన, యాంగ్జైటీ డిజార్డర్స్ పైన ఈయన కూతురు రీసెర్చ్ చేస్తుంది. ఆమెను కూడా ఫాలో కావచ్చు. సో, బోత్ ఫాదర్ అండ్ మదర్ వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ ఎస్పెషల్లీ పాల్ ఎక్మాన్ అనే ఆయన. హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎమోషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఈయన ట్విట్టర్ ఫాలో అయితే మీకొచ్చే లాభం ఏంటంటే ఎవ్రీ డే మీకు ఏదో ఒక టిప్ పంపిస్తారాయన. ఆ టిప్ పంపిస్తే ఆ రోజు మీరు ఆ టిప్ నేర్చుకుంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ లైఫ్. సో, మీరు ఫాలో కావాల్సిన ఇటువంటి సైంటిస్ట్‌లు తప్పితే దొంగ బాబాలు, దొంగ టీచర్లు మనకు బాబాలు ఎక్కువైపోయినారు. వాళ్ళ ఎమోషన్స్ గురించి చెప్పమంటే వాళ్ళు నోటికొచ్చి చెప్తుంటారనమాట. ఈయన అట్లా కాదు. ఒక ఎమోషన్ గురించి ఈయన ఒక పాయింట్ చెప్పారంటే దాని వెనకాల రీసెర్చ్ ఉంటుంది. సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని మీరు ఫాలో కావాలి తప్పితే గురువు ఒక మెడిటేషన్ నేర్పిస్తాడు. ఆ మెడిటేషన్ వల్ల నాకు ఎమోషన్స్ తగ్గుతాయి. ఆ గురువుకే తెలియదు అసలు ఎమోషన్ అంటే ఏంటో. మీరు వాళ్ళని ఫాలో అయినారంటే వాళ్ళలాగే ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటారు. సో, మీరు బెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సైంటిస్ట్‌ని ఫాలో కండి. బెస్ట్ సైంటిస్ట్ ఫర్ ఎమోషన్స్ వచ్చి పాల్ ఎక్మాన్. థాంక్ యూ. Halciform Fitness.